శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వశిష్ఠ ఆగమనం. వశిష్ఠుడు చెప్పాను, అటు తర్వాత అమిత తేజస్సులో మూర్ధాభిషేక్తులు అయిన 12,000 సంఖ్య గల సజీవులైన రాజులను రాముడు పట్టుకొనెను. తర్వాత ఈ 12,000 సంఖ్య గల రాజులను మునులతో సహా పట్టుకొని మహా తేజస్వి అయిన రాముడు తపోమయమైన కురుక్షేత్రానికి పోయెను. ఆ కురుక్షేత్రమందు రాముడు పంచసరస్సులు త్రవ్వించి వాని చుట్టూ సుఖంగా స్నానమాడుటకు వీలైన తీర్థాలు నిర్మింపచేసెను. భార్గవుడు రాజులందరినీ చంపెను. వారి శరీరాల నుండి స్రవించే రక్తంతో ఆ పంచసరస్సులను నింపెను. ప్రతాపవంతుడైన పరశురాముడు ఆ సరస్సులందు స్నానమాచరించెను. పితృతర్పణాలు చే పితరులకు యథాశాస్త్రంగా శ్రద్ధగా తర్పణాలు విడిచెను. రాముడు ప్రేతలైన పితరులకు తల్లికి బ్రాహ్మణులతో శాస్త్రవిహితంగా శ్రాద్ధాధికము నర్చెను. తపోమయమైన కురుక్షేత్రంన ఈ విధంగా తీక్ష్ణ ప్రతిజ్ఞుడై పితృపూజాపరాయణుడయ్యను. అది మొదలుకొని జామదగ్ఞునిచే కురుక్షేత్ర తపోవనం తీర్థములయందు ఉత్తమోత్తమైనదిగా నిలిచింది. పితృదేవతలకు పరశురాముడు అక్షయమైన తృప్తి కలిగించే ప్రదేశమే శమంత పంచకమని త్రైలోక్య విస్తృతమైన పుణ్యస్థానమైంది. అదే స్నానాలచే దానాలచే తపో మహిమచే ద్విజ భోజన తర్పణములచే పితరులకు ప్రీతిమంతమైందిగా రామునిచే చేయబడింది. అతని పితరులు అక్షయమైన తృప్తిని శాశ్వత పితృలోకం చెందిరి. ఆ శమంత పంచకము అను పేరుగల తీర్థం లోకమున విదితమయ్యను. అది సర్వపాప క్షయకరం, అనంత పుణ్య సంపాదనతో కూడినది. అక్కడికి వెళ్ళిన మర్త్యులకు వారి అఖిల పాపాలు పెద్దగాలికి ఎండుటాకులు దూరంగా తొలగిపోవును. పాపులైన మర్త్యులకు ఆ పుణ్యక్షేత్ర దర్శనం బహుజన్మ శతములకైనను లభించదు. కురుక్షేత్రం నందు శమంతక పంచక తీర్థం అతి పవిత్రమైంది. అందు మానవుడు స్నానం చేసిన ఎడల సర్వతీర్థం నందు స్నానం చేసిన వాడగును. అక్కడనే రాముడు పూర్ణ మనోరథుడై కృతకృత్యుడయ్యను. మహామతి రాముడు నియమవంతుడై కొంతకాలమున ఆ కురుక్షేత్రమందు వసించెను. సంవత్సరాంతమున వసి అయిన రాముడు బ్రాహ్మణులతో కూడి పిండ ప్రదానానికి గయకు వెడలెను. గయాక్షేత్రంలో శత్రునాశనుడైన రాముడు సత్కృతులైన పితరులను ఉద్దేశించి శాస్త్రం అనుసరించి బ్రాహ్మణులను సంతృప్తులను నర్చెను. అందు శివ సంబంధమైన స్థానం ఒకటి ఉంది. దాన్ని చంద్రపాదం అంటారు. పితరులకు అంతటి తృప్తి కలిగించినట్టు క్షేత్రం మరొకటి లేదు. అందు స్వకులజులు యథాశక్తి ఒక్కమారైన పితరులను పిండదానాదులచే అర్చించిన పితరులు అక్షయమైన గతిని పొందుదురు. రాముడు పితరులను ఉద్దేశించి బ్రాహ్మణులను సంతృప్తిపరిచి పితృభక్తి తత్పరుడై విధిని అనుసరించి పిండములసగెను. అంతా అతని పితరులందరూ జమదగ్ని పురోగతులై పితృలోకం నుండి వచ్చిరి. వారందరూ అతనిచే సమర్పించబడిన పూజను గ్రహించిరి. ఆ పితరులందరూ సంప్రీత మనస్కులై అదృశ్యులుగా ఉండి భృగునందనితో అంతరిక్షం నుండి ఈ విధంగా పలికిరి: ఓ వీరుడా, ఇతరులచే మహత్కర్మ నీచే ఆచరించబడినది. మమ్ములను అందరినీ యథాన్యాయంగా శాస్త్రసమ్మతంగా తృప్తిమంతులను చేసితివి. అయినను మాకు అక్షయమైన ప్రీతిని నీవు వసగలేదు. ఏలైనా క్షత్రియులందరినీ వధించి నీవు నీ లక్ష్యం సాధించితివి కనుక ఈ క్షేత్రం యొక్క ప్రభావం చేతను నీ భక్తి చేతను మమ్మ కలుసుకొంటివి, పూజించితివి. కానీ మేము మాత్రం శాశ్వతమైన ఫలాలను అనుభవించలేదు. అందుకే నీవు వీరహత్య మొదలగు క్రియల వలన పాప ప్రణాశనం కొరకు యథాన్యాయం ప్రాయశ్చిత్తం ఆచరించము. శాశ్వత ధర్మం ఆచరించము. ఇక క్షత్రియ వధ నుండి విరమించము. ఈ జగత్తు అస్వతంత్రమైనదొకటచే ఆ రాజులు నీ పితరులకు ఆచరించిన అపరాధానికి బాధ్యులు కారు. వారు నిమిత్తంగా నీ పితరుల మరణం పూర్వం విహితమైనది. ఎవరిని చంపటకు ఎవరు సమర్థుడు? ఈ ప్రపంచాన ఎవరిని రోధింపచేయుటకు సమర్థుడు? ఈ రెండు క్రియల్లో ప్రతి వ్యక్తియు నిమిత్త కారణంగా ఇతరుల గురించి ఉండను. ప్రతి వ్యక్తి పూర్వకృత కర్మను అనుసరించి వర్తించును. ఈ విషయంలో సందేహం లేదు. కాలానుగుణంగా ప్రజలు లోకాన బలవంతులగుదురు. వత్స, విధి జోక్యం లేక ప్రపంచాన ఏ జీవాద్భుతము వేరొక భూతాన్ని హింసించుటకు శక్తిమంతం కాదు. ఏలాన ప్రతి వ్యక్తి తచ్చక్తిని అనుసరించియే స్వకర్మను ఆచరించను. అందుకే క్షత్రియ జాతిని గూర్చిన కోపం మాయడ ప్రీతి దృష్టిచే పరిత్యజించుము. శమం చే మంగళం పొందము. అదే నిజంగా మా బలము. వశిష్ఠుడు ఇట్లు పలికెను అని భృగువు కుమారుడైన భార్గవరామునితో ఇట్లు చెప్పి పితరులందరూ అంతర్ధానం నందిరి. అతడును వారి పలుకులు ఎల్లనో సాదరంగా ప్రతిగ్రహించెను. అత్యంత ముదంతో ఆకృతవ్రణని కూడుకొని అచ్చటి నుండి రాముడు సిద్ధవన ఆశ్రమానికి వెడలెను. ఆ ఆశ్రమం నుండి బ్రాహ్మణులతో సహితుడై మహామనస్వి అయిన రాముడు తపస్సాచరింప సంకల్పించెను. సహసానునితోనూ తన రథంతో ధనువుతో ఇతర సంవహన ఆయుధాలతో రాముడు పునరాగమ సంకేతమనర్చి బయలుదేరను.
లోక సాంప్రదాయాన్ని అనుసరించి భృగువు కుమారుడు క్రమంగా ఈ విధమున 3 పర్యాయాలు పృథివికి ప్రదక్షిణ చేశాను. తర్వాత పర్వత శ్రేష్టమైన మహేంద్రగిరికి బ్రాహ్మణులతో అభిసంవృతుడై తపస్సు చేయుట కొరకు వెళ్ళను. మునులచే సిద్ధులచే సేవితమైన ఆ ప్రదేశాన్ని ధర్మవిధుడైన రాముడు తనకు స్థిరవాసం చేసుకొనెను. అందతడు తపమాచరింప సర్వక్షేత్రములందు నివసించు మునులు, బ్రహ్మవాదులు, నియమపూర్ణులు తపస్సు ఆచరించి అతన్ని దర్శించుటకు కోరికతో వచ్చిరి. తపస్సందు ఆసక్తుడైన అతన్ని మునులందరూ దర్శించిరి. క్షత్రియ రూపాన ఎండిన వృక్షములతో ఉన్న అరణ్యాన్ని దగ్ధం చేసి శాంతమైన అగ్నివలే ఉన్న రాముని ఆ మునులు చూసిరి. ఆగతులైన దివ్య మునీంద్రులను తపోమయాది పూర్ణులను చూసి అర్ఘ్యాధికములతో ఉత్తమ ఆచారానుగుణంగా భార్గవుడు పూజించెను. కుశల ప్రశ్నాధికములైన తరువాత మునీశ్వర మహోదయులను ఆచారబద్ధమైన అర్ఘ్యాది ఉపచారాలతో భార్గవుడు ఆహ్వానించెను. కుశల ప్రశ్నాధికములైన వెనుక మనోహరములైన కథలతో ఇతివృత్తములతో వారు కాలం గడిపిరి. ఆ కథలు పుణ్యప్రదములు. అంత పవిత్ర హృదయులైన మునుల అంగీకారంతో యజ్ఞములలో శ్రేష్ఠతమైన అశ్వమేధం ఆచరించుటకు భార్గవరాముడు ప్రారంభించెను. అతడు సర్వసంభారములు సమకూర్చెను. అతడు ఔర్వుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, మార్కండేయుడు మున్నగు వారితో కలిసి వారి అనుమతితో కాశ్యపుని తన గురువుగా నిర్ణయించుకుని మహాకృతమైన వాజమేధమును రాముడు ఒనర్చెను. అందుకే అతనికి కాశ్యపుడు, అధ్వర్యుడు, ఉద్గాత గౌతముడు, హోత విశ్వామిత్రుడు అయిరి. మార్కండేయ మహాముని బ్రహ్మత్వం వహించెను. భరద్వాజుడు, అగ్నివేశుడు మున్నగు వేదాంగ పారగులు ఇతర కర్మలను యథాక్రమంగా ఆచరించిరి. పుత్రులతో, శిష్యులతో, ప్రశిష్యులతో కూడి భగవానుడగు భృగు మహర్షి ఇతర మనులతో కలిసి సాదస్యమును ఆచరించెను. భృగుపుంగవుడు రాముడు వారులతో అఖిలమైన యజ్ఞకర్మను సమాప్తమనర్చెను. తర్వాత గురునితో సహితం యజ్ఞబ్రహ్మను పూజించెను. ఆచారాన్ని అనుసరించి రూపవతి అయిన ఒక కన్యగా పృథ్విని పురగ్రామ శతములతో సముద్ర అంబరమాలినిగా అలంకరించెను. భృగు శార్దూలుడగు రాముడు తాను ఉండుటకు సశైల కాననమైన దాన్ని ఉత్తమశైలమైన మహేంద్ర పర్వతం మాత్రం విడిచి సర్వమును కాశ్యపునికి ఒసగెను. రాముడు మహేంద్ర పర్వతమును ఆత్మ సన్నివాసం కొరకు సంకల్పించుకొనెను. తర్వాత కాశ్యపుని శాస్త్రవిధిని అనుసరించి రాముడు పూజించెను. హిరణ్యము, రత్నములు, వస్త్రములు, అశ్వములు, గోవులు, గజములు మున్నగు వాణ్ణి సమర్పించి యజ్ఞాంతమందు అవభృత స్నానం ఆచరించెను. అంతా ఆ మహామునుల అంగీకారంతో ద్రవ్య పరిత్యాగం ఆచరించెను. భృగునందనుడు సర్వభూతములకు అభయప్రదానమొసగెను. అచట ఆ పర్వత శ్రేష్టమందు తపస్సు ఆచరించుట ప్రారంభించెను. తర్వాత సదస్యులు, ఋత్విజులు, సంసిత వ్రతులు అయిన మునీశ్వరులు ఎల్లరూ వచ్చిన విధంగా వెడలిపోయిరి. వారందరూ వెడలగా భగవానుడైన రాముడు ఆకృత వ్రణ సంయుతుడై మహాతపస్థితి పూని అందే సుఖంగా ఉండెను. అంత కాశ్యపి అయిన భూమి తర్వాత అనేక జననాథులతో కూడుకొని సర్వదుఃఖ ప్రశాంత్యర్థం మారీచ అనుమతితో విష్ణుముఖోదితమైన దీప ప్రతిష్టాఖ్య వ్రతమును ఆచరించెను. భూమి సర్వదుఃఖ విముక్తమయ్యను. ఈ విధంగా జమదగ్ని కుమారుడైన భార్గవరాముని చరిత్ర చెప్పబడింది. దీన్ని విన్నవారు సర్వ పాపాల నుండి విముక్తులగుదురు. కథా ప్రసంగవశమున లోకమున ప్రథిత తేజస్వి అయిన కార్తవీర్యుని ప్రభావం అంతయు సంక్షేప్తంగా విస్తరం కాకుండా వివరించబడింది. తత్సదృశ పురుషుడు పూర్వమందు లేడు. అట్టివాడు భవిష్యత్ కాలమున ఉండడనంత కీర్తిని కార్తవీర్యుడు సంపాదించెను. పూర్వం అతడు దత్తాత్రేయుని వలన ఉత్తమ పురుషుని చేతుల్లో మృతిని వరముగా పొంది ఉండట చేత రాముని వల్ల మరణం పొంది ముక్తిని గనెను. అతనికి 5వ పుత్రుడు ప్రఖ్యాతుడు కాగలడు. అతడి పేరు జయధ్వజుడు. ఆ జయధ్వజుని పుత్రుడు బాహువీర్యుడు. ఆయన బాహువీరుడైన తాళజంకుడు. అతనికి 9 కుమారులు. వారందరూ ఉత్తమ ధన్వులు. వారందరూ తాళజంగులని పేరిటివారు. వారందరిలో అగ్రజుడు వీతిహోత్రుడు. అతడు వీతిహోత్రాదులతో చిరకాలం హిమాద్రి వనగహ్వరమున హైహయాదులతో కూడా వసించెను. పూర్వం రామునితో యుద్ధమాచరించి పలాయితుడగుచుండ పృష్ఠభాగాన రాముని బాణం చే కొట్టబడి అతడు అధికమైన వేదనతో భూమిపై మూర్ఛితుడై పడెను. దైవవశాత్ తాను కూడా పలాయితుడగుచు అతన్ని వీతహోత్రుడు చూసెను. వెంటనే అతన్ని రథంపై ఎక్కించుకుని పలాయనపరుడయ్యను. వారందరూ భయపీడితులై హిమాద్రియందు వసించిరి. వారికి ఎన్నో ఆపదలు. వారికి శాఖమూల ఫలాలే ఆసనాలయ్యను. తర్వాత రాముడు శాంతి నంది తపస్సునందు ఆసక్త మానసుడు కాగా జాలజంకుడు సపుత్రయుతంగా స్వకీయమైన రాజ్యం పొందెను. పూర్వం వలె తన నగరాన్ని ప్రవేశించి ఆ నృపసత్తముడు అటు నివసించి అరిందముడై తన రాజ్యాన్ని పాలించెను. అతడు పుత్రయుతుడై అనుచరులతో సైన్యంతో పూర్వవైరం స్మరిస్తూ నీ పట్టణంపై దాడి వెడలెను.
చతురంగ బలోపేతుడై భూమిని వణికించినట్లు అయోధ్యకు దండెత్తి గట్టిగా నాదమొనర్చెను. తండ్రి అల్పాధిక్యం కలిగి ఉన్నను వెంటనే పురిబాహ్యమునకు వచ్చెను. అతడు వృద్ధుడయ్యను. ఆ రాజులందరితో యువకుని వలె పోరాడను. అతడు పెక్కు ఏనుగులను గుర్రములను రథ సైనికులను చంపినను. వృద్ధుడొకటి శత్రువుల చేత కొట్టబడి పలాయితుడయ్యను. అతడు నగరమును రాజ్యమును బలవాహనముగా త్యజించి గర్భవతి అయిన నీ తల్లితో వనమును ప్రవేశించెను. అచట ఔర మహర్షి ఆశ్రమ ప్రాంతమున నివసించెను. అచిరకాలంలో శోకామర్శ సంయుతుడై స్వయంగా వృద్ధుడొకటిచే కన్నీటిచే గద్గదిక కంఠైన నీ తల్లిచే ఆదరించబడుచు అనాథుని వలె రాజేంద్ర మరణించి స్వర్గతుడయ్యను. అంత నీ తల్లి ఓ రాజా దుఃఖశోక సమన్విత విలపిస్తూ తన భర్తృ కళేబరాన్ని చితియందు ఆరోపించెను. భోజనం లేమిచే భర్తృ వ్యసనను వల్ని దుఃఖంచే నిరసించి తాను చిత్తులో ప్రవేశించి మరణింప దృఢచిత్తురాలయ్యను. ఔర మహర్షి ఆ వృత్తాంతమంతా విని స్వయంగా తానే ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఆమెను ఆ మరణ ప్రయత్నం నుండి వారిస్తూ, ఓ రాణి, నీవిప్పుడు మరణించరాదు. నీ ఉదరాన సర్వులకు చక్రవర్తియకు శ్రేష్ఠుడకు పుత్రుడున్నాడు అనెను. ఆ మహర్షి పలుకులు విని మనస్విని అయిన నీ జనని మృతి నుండి విరమించెను. ఆ ముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళెను. అందు సర్వదుఃఖాలు అణుచుకొని నీ ముఖాంబుజమును చూచు కోరికతో అవనోపాంతమును సుఖంగా ఉండెను. అంత కొంతకాలానికి ఔర్వాశ్రమాన ఆమె నిన్ను కనెను. నీకు జాతకర్మాధికాలు ఆ ముని ఆచరించెను. నీ ఈ వ్రత ఔర్వాశ్రమమును పెరిగితివి. నీ యందు ఆ మహర్షి అనుకంపాన్వితుడు. ఓ శత్రుందమా, మిగిలినదంతయో నీ వెరుగుదవు. ఈ విధంగా కార్తవీర్యుడు ప్రభావంతుడు భూమియందయ్యను. ప్రభావమున అతడు సర్వలోకముల యందు విస్తృతుడయ్యను. నీ తండ్రి అతని వారసులచే ఓడించబడెను. వనమునకు పలాయనం చేసెను. ఆ వృత్తాంతమంతయు సంపూర్ణంగా నీకు చెప్పితిని. ఇయ్యది సర్వం చెప్పబడింది. ఇది ఉత్తమమైన వ్రత కథనం. మంత్రతంత్రాలతో ఈ పవిత్ర కథ చెప్పబడింది. ఇది సర్వలోక ఫలప్రదం. ఎవడి ఈ పవిత్ర క్రియను ఆచరించినో చతుర్విధ పురుషార్థముల యందు కోరిక ఉండదు. అయ్యది పురుషార్థ సాధనం కష్టతరమైన సులభంగా సంపన్నమగను. ఓ హైహయ భూభుజ, ఈ వ్రతం సంక్షేపంగా చెప్పితిని. జామదగ్ని చరితం చెప్పితిని. ఇంకేమి చెప్పాలి? జైమిని ఇట్లు పలికెను. అంత సగరుడు చేతులు జోడించి మునివర్యునితో, భగవన్, ఏతద్ వ్రతమును నేను చేయగోరుచున్నాను. నాకు ఉపదేశించడు, అనుజ్ఞ ప్రసాదించడు. ఈ పవిత్ర కర్మచే ఓ విప్రషి, నేను నిస్సంశయంగా కృతార్థుడనైతిని అనెను. ఇట్లు చెప్పగా అట్లే అని మహాముని శాస్త్రోక్తమైన విధి విధానాన రాజును దీక్షితుని చేసెను. రాజసత్తముడైన సగరుడు వశిష్ఠునిచే దీక్షితుడై ద్రవ్యములను తీసుకుని వచ్చి ఆ శుభవ్రతమును విధివత్ ఆచరించెను. విధివంతంగా జగన్నాథుని పూజించి రాజు గురువర్యుని ఆజ్ఞ స్వీకరించి యథాయోగ్యంగా వ్రతం సమాప్తం చేసెను. నా జీవితాంతం ఈ మహావ్రతం ఆచరించదను అని మహామతేన రాజు ప్రతిన పూనెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమం నుండి రాజును తిరిగి అరుగా ఆజ్ఞాపించి నిజ ఆశ్రమానికి వెడలెను. ఓం శాంతి శాంతి శాంతి.